అవును, ఇది ఖచ్చితంగా మేం తయారు చేసిందే. 2005లో ఈ డిజైన్ మేమే తయారు చేసాం. 2005 అంట సార్. ఏదైనా దొంగతనం మ్యాటరా సార్? మర్డర్ మ్యాటర్. డెడ్ బాడీ మీద దొరికింది ఇది. రోజులు అసలు బాగుంటాం లేదు సార్. మా బజార్లోనే 4-5 దొంగతనాలు జరిగాయి. గత 2 నెలల్లోనే చాలదంటూ ఈ మర్డర్ ఒకటి. చూస్తుంటే చాలా పాత కొట్టులా ఉంది. అవును, ఇంకా చెప్పాలంటే మొట్టమొదట వచ్చిన కొట్టని చెప్పొచ్చు. కస్టమర్స్తో మంచి అటాచ్మెంట్ ఉంటుంది. చాలా అటాచ్మెంట్. కస్టమరు మేము ఒక కుటుంబం లాగా. అలా అయితే మీరు ఇది ఎవరు కొన్నారో రిజిస్టర్లో చూస్తే తెలిసిపోతుంది, రైట్? తెలిసిపోతుంది సార్. రూబీ, చెప్పండి సార్. 2005 రిజిస్టర్ తీసుకురామ్మా. తీసుకొస్తాను సార్. మార్చ్. ఇదిగోండి సార్, 16 మార్చి 2005లో సార్. ఆర్సీనే దీన్ని కొన్నారు సార్. ఆర్సీ అంటే మీ ఉద్దేశంలో ఆర్ ఇంకా సి అనా? అవునవును, రవి చోప్రా. అదే మన షబ్నం హోటల్ ఆయన. ఇక్కడ పక్కనే హనుమంతుడు గుడి ఉంది సార్, అక్కడే ఈ హోటల్ ఉంది. ఆయనే కొన్నారు దీన్ని. ఓకే సార్. ఒక్క విషయం అయితే ఒప్పుకొని తీరాలి, మేకింగ్ మాత్రం చాలా బాగుంది. సరే, ముందు విషయం చెప్పండి. ఎవరి కోసం మీరు దీన్ని చేయించారు అని. ఇలా చూడండి సార్, మీరు ఏవైనా అనుకోండి, నిజానికి నాకు మాత్రం ఏమీ తెలియదు. మా కస్టమర్ ఎవరు దీన్ని చేయించారు, చేయించి వాళ్ళ భార్యకి ఇచ్చారా లేదా గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చారా నాకు తెలియదు. బాచా, సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, మిమ్మల్ని ఇంక ఇబ్బంది పెట్టనులేండి. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, నిజం తెలుసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత అది పాతాళంలో ఉన్నా సరే జుట్టు పట్టుకొని బయటికి లాగుతాం. ఓకే, మీకు గుర్తుకొస్తుందన్న నమ్మకం నాకుంది. ఇదిగోండి, ఏమైనా గుర్తుకొస్తే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సదు సార్, ఆయన కళ్ళలో అబద్ధం తెలుస్తోంది. ఓ కన్నేసి ఉంచు. అతని మీద నిఘా పెట్టమని చెప్తాను సార్. హలో, సర్వం దేవం. నేను రవి చోప్రాని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. భాయ్తో ఒకసారి మాట్లాడాలి. లేదా ఆయన బయటికి వెళ్ళారు సార్. బాబు, ఇది చాలా అర్జెంటు. క్షమించండి సార్, మీరు తర్వాత ఫోన్ చేయండి. సర్వం దేవం. సర్వం దేవం. నిన్న రాత్రి కౌశిక్ ఫోన్ చేశాడు. నీకు గుర్తు చేయమని చెప్పాడు. ఏం ఆలోచించావు? ఆ పొగరపోతు సీఎం గురించి ఆలోచిస్తున్నాను భోపా. వాడు 1వ నంబర్ ఫ్రాడ్. ఇనాగ్రేషన్కి పిలిపించి నన్ను వివాదాల్లోకి లాగాలని చూస్తున్నాడు. అసలు మనం ఈ అడవికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏకరూపం మహాస్వరూపం. నమస్తే, రండి. కాశీపూర్ బాబా నిరాలాకి జేజేలు. సర్వం దేవం, సర్వం దేవం. స్వాగతం, స్వాగతం. రండి. మీ ఆయురారోగ్య భోగభాగ్యాల కోసం బాబాజీ ప్రత్యేకమైన జపం చేసి పంపించారు. రండి, అలా కూర్చోండి. చాలా సంతోషం. అంటే బాబాజీ ఆవిష్కరణకి రావడం లేదు. ఎంత ప్రేమగా వినయంగా మేము ఆయన్ని పిలిచాం బోపాభాయ్. ఆయన పేరుతో శిలాపలకాన్ని కూడా సిద్ధం చేశాం. ఇప్పుడు మేము దీన్ని ఎక్కడ పెట్టించాం? పాపం ఆయన రావాలని చాలా అనుకున్నారు. కానీ ఆ రోజు మా పెద్ద బాబాజీ సమాధి చెందిన రోజు. బాబాజీ ఆ రోజు మొత్తం సమాధి ముందే ఉంటారు. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. అరేరే, అంత మాట అంటారేమిటి భోపాబాయ్? అందరినీ ఆశీర్వదించే ఆయన్ని నేను క్షమించడం ఏమిటి చెప్పండి? ఏమీ పర్వాలేదు, సమాధే ముఖ్యం. శిలాపలకాన్ని ఏముంది? కానీ బాబాబాయ్, ఈ ఒక్క మాట దయచేసి బాబాతో చెప్పండి. ఆయన రిబ్బన్ కట్ చేయటం నాకు ఇవ్వాల్సిన అప్పు అనుకోమనండి. బాబాజీ మీ అప్పుని వడ్డీతో సహా తీర్చేస్తారు. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ మీకుంటుంది. సెలవు తీసుకుంటాను. సర్వం దేవం, సర్వం దేవం. ఏకరూపం మహాస్వరూపం. సర్వం దేవం, సర్వం దేవం.
ఈ బాబా మనతోనే రాజకీయాలు ఆడుతున్నాడు. ఇన్ఫ్రాసైట్లో నాతో పాటు ఉండాలనుకోవటం లేదు ఆ బాబా. తన మనసులో దీని గురించి ఏదో ఆలోచిస్తున్నాడు. ఇనాగరేషన్ ఆపేయండి. ఇకపోతే ఐజీ శర్మన్ రమ్మని చెప్పు. అలాగే. అరే చట్టం స్పెషలిస్ట్, ఏంటి సంగతులు? ఆ? బాగున్నాను సార్. చూడబ్బాయ్, ఇంతకుముందు జరిగిందంతా మర్చిపో. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దీన్ని మీ కేబుల్ టీవీలో ప్లే చేసుకో. నేను ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఎందుకంటే ఆ పసుపు రంగు జాకెట్ని ఎవరో ఒకరు గుర్తుపట్టచ్చు. సార్, ఈయన 360 డిగ్రీస్ మారిపోయినట్టున్నారు. అంతా ఓకేనే కదా సార్? ఇప్పుడిప్పుడే అంతా ఓకే అవుతోంది. ఇంకెన్నెన్ని మార్పులు వస్తాయో నువ్వు అలా చూస్తూ ఉండు. మిశ్రా గ్లోబల్ సైట్ లో దొరికిన ఎముకల గూడు గురించి పోలీసులు నోరు వెప్పట్లేదు. కానీ మేము మా వీక్షకులకి ఆ ఎముకల గూడు మీద దొరికిన బట్టలు, బంగారు పట్టీలని మీకోసం ఖబర్ ఆప్ తక్ లో చూపిస్తున్నాం. బట్టలు పాడైపోయాయి, కానీ ఆ సిల్క్ జాకెట్, సిల్క్ సల్వార్ ని చూస్తుంటే పసుపరంగా అయ్యుండొచ్చని తెలుస్తోంది. ఎంతో కష్టపడి మేము దీన్ని తీసాం. ఒకవేళ ఇవి మీకు పరిచయం ఉన్న వాళ్ళవైతే, మీకు తెలిసిన వాళ్ళవైతే, లేదా ఈ ఫుటేజ్ చూశాక మీకు ఏమైనా గుర్తొస్తే మీరు మమ్మల్ని... ఈ మధ్య మీరు టీవీ చూడడం లేదా? ఏదో అమ్మాయి గిమ్మాయి అని అంటున్నారు. నిన్నటి నుంచి ఈ న్యూస్ వస్తోంది. చెక్ చేయి. ఆ కేబుల్ రిపోర్టర్ ఎవరో తెలుసుకో. ఈ విషయంలో మీరేం దిగులు పడకండి. ఆ రిపోర్టర్ గురించి నేను చెక్ చేస్తాను. బావగారు, ఐజీ శర్మ గారు వచ్చారు. కూర్చోండి. సార్, శర్మగారు, ఆ కాశీపూర్ బాబా నిరాల ఈ మధ్య మరీ వేగంగా ఎదుగుతున్నాడని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఆలోచించారా? అవును సార్. మన దేశంలో ప్రజలు ఒకసారి నమ్మడం మొదలు పెడితే పూర్తిగా నమ్మేస్తారు. నాకు అదే అనిపిస్తోంది. ఇంత త్వరగా ఎదుగుతున్న వారి వెనక ఖచ్చితంగా ఏదో కథ ఉండే ఉంటుంది. వెళతాం సార్. వెళ్ళి మొత్తం రైట్ చేస్తాం. జాతకం వెలిగి తీయండి చాలు. ఎందుకంటే శరీరం అంటూ ఉన్నాక అనారోగ్యం వస్తుంది. సమయం వచ్చినప్పుడు మనం దానికి మందేయచ్చు. సార్,